ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 తో పాటు ఇతర కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తాయని తెలిపారు. ఒకప్పుడు విజన్ 2020 పెడితే చాలా మంది విమర్శించారని గుర్తు చేశారు. విజన్ 2020 సక్సెస్ అయిందన్నారు. ఇప్పుడు విజన్ 2047తో ముందుకెడుతున్నామన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. తొలి రోజు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాలు, స్వచ్ఛాంధ్ర జీఎస్టీపీ లక్ష్యాలు, జిల్లాలో విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష చేస్తున్నారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత, పెట్టుబడులు, వైద్య ఆరోగ్యం, సూపర్ 6 పథకాలపై చర్చిస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్కీంల పట్ల ప్రజల అవగాహన పెంచాలని సీఎం సూచించారు. ఈరోజు మనం 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని క్లారిటీ ఇస్తున్నాం. ఎప్పుడు కూడా క్లారిటీ లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందుకనే 3 నెలలకు ఒకసారి పెట్టుకున్నప్పుడు వివిధ అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చి అందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైనటువంటి కల్చర్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ గా మనకుండే అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే ఉండాలి. ఎంపవర్మెంట్ కోసం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, అదే సమయంలో వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లేకపోతే కలెక్టర్స్ గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ అప్రోచ్. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఇస్ ఎ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో లాంగ్ వే we have done something remarkable things. అయితే దీన్ని ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే పరిస్థితి వస్తుంది. అయితే నేను తీసుకునే విధానాలు ఇక్కడ నేను గాని, డిప్యూటీ సీఎం గాని, సహచర మంత్రివర్గ సభ్యులు గాని మీరు తీసుకునే విధానాన్ని మీరు ఆలోచిస్తే ఎప్పుడైనా అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలుంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047 కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ లో నేను ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా మీకు ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ రోజు రేపు మీకు అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం చర్చ చేసుకున్న తర్వాత మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ అస్ కలిసి వాల్యూ అడిషన్ ఇస్తాం. కొత్త ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు కూడా మనం యాడ్ చేద్దాం. అల్టిమేట్ గా ఈ నాలెడ్జ్ ని మీరు ఫీల్డ్ లో చేసిపోయినాక ఫీల్డ్ లో కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దాన్ని వీలైనంత వరకు, ఆల్వేస్ పర్ఫెక్షన్ ఇస్ ఏ ఇమేజినరీ, నియర్ పర్ఫెక్షన్ ఇస్ ఏ రియాలిటీ. హౌ టు స్ట్రగల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను ఒక 15 పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో
సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభావ్ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభావ్ 3వ విడత. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్ స్టేషన్ యాజ్ ఎ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ ని ముందు తీసుకుపోవడం. ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, అతను ప్రొడ్యూస్ చేస్తాడు, వాడుకుంటాడు. ఒకవేళ సర్ప్లస్ వచ్చింది గ్రిడ్కి ఇస్తాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాడు. లేకపోతే ఇక్కడి నుంచి ఇంటికి కూడా తీసుకెళ్తాడు. ఇంటి దగ్గర రైతు ఉంటాడు, పంప్ సెట్ పెట్టుకుంటాడు, సర్ప్లస్ కరెంట్ ఇంటికి వాడుకుంటాడు, లేకుంటే వెహికల్స్ ఛార్జ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ ని మీరు లాజికల్ గా తీసుకెళ్లి మైక్రో గ్రిడ్ ని స్ట్రెంగ్తన్ చేసి ప్రజలపైన భారం తగ్గించడం, సమర్థవంతంగా చేయడం. అల్టిమేట్ గా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పోర్ట్స్. దట్ ఈస్ ది అల్టిమేట్ చేంజ్. ఒకప్పుడు ఎనర్జీ అనేది షార్ట్ ఫాల్ నుంచి సర్ప్లస్ కాకుండా భవిష్యత్తులో ఎనర్జీ యాజ్ ఎ ఇండస్ట్రీ, ఇది ఇన్కమ్ జనరేషన్ కి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, 5 లక్షల మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఇచ్చాం. నిన్న మీరు చూస్తే డాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకుని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డాక్రా సంఘాల్లోనే ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేకఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్ గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసాయి ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మాక్సిమం ఆంటర్ప్రెన్యూర్స్ తీసుకొచ్చారు.
ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్టప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047కి ఒక స్టార్టప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషనరీగా వస్తుంది, మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకుని మే 15 నుంచే సాగు సంసిద్ధం కావడం. అగ్రోటెక్ కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్ లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ గానీ, డిమాండ్ అండ్ సప్లై గానీ, న్యూట్రిషన్ గానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ ని టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటాయి.